నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో. కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ. కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ. రీలా రిల రిల రీలా రీలా రిల రీలా రే రిల రీలా రీలా రిల రీలా 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 రే రీలా 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 రే 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 రీలా. యెహోవా నీను నని తోడుమనేను లోకంలో ఇన్నిదని తెలుసులేదు. యెహోవా నీను నని తోడుమనేను లోకంలో ఇన్నిదని తెలుసులేదు. యాయడిస్తింబా భూగడిస్తింబా లోకుడిస్తింబా లోకం దూరం కితింబా. యాయడిస్తింబా భూగడిస్తింబా లోకుడిస్తింబా లోకం దూరం కితింబా. ఇమ్మానుయేలు నని తోడుమనను యెహోవా నీను నని తోడుమనేను లోకంలో ఇన్నిదని తెలుసులేదు. ఈ టీవీలో చూపిస్తున్న కిందన ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి, మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా పెద్ద వర్క్ ఉంది. దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ఠ జరిగి అనేకులు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే
ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి, ఈ మిషన్ ఫీల్డ్ రండి, మీరే రండి, కల్లారా చూడండి, మీ తోసింది సహకరించండి. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమి నాకు శరణు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఈ విధంగా ఈ సంధ్యాకాల సమయంలో ఆయన మహింపరిచే ధన్యత ఎంత గొప్ప ధన్యత అండి. మరి మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకుందాం. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విధానం ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని మహాకృపను బట్టి యేసు శక్తి సువార్త పరిచయ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, ఈ మిషన్ ఫీల్డ్ ఈ కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ, రకరకాల భాషలు ఈ 5 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో ఈ ఘనమైన పరిచర్య కొండల్లో మీరు చూస్తున్న పరిచర్య ఈ కొండల్లో జరుగుతుందంటే మన దర్శనం అంతా ఒకటే. ఈ కొండల్లో, లోయల్లోనూ, అడవుల్లోనూ సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేయాలి. గ్రామాలకు వెళ్ళి సంఘాలు స్థాపించాలి. నా పరిచర్య ఎక్కడ సంఘం లేదో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సంఘ స్థాపన చేయటమే అది ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆ కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లో ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. కనుక ఈ పరిచర్యని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాతో మాట్లాడుతున్న విషయాలు కొద్దిసేపు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14:18 చక్కని మాట ఉంది. మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వచ్చును, కొంతకాలమైన దేవుని యొక్క లోకం నన్ను మరి అన్నట్టు చూడదని చెప్తున్నాడు. అంటే మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ వద్దకు వచ్చును. దేవునికి బిడ్డలారా, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా విడవను. ఎస్, కన్న తల్లిదండ్రులైనా విడిచిపెడతారో విడిచిపెట్టరు నాకు తెలియదు. కానీ నాకు చిన్నప్పుడు మా అమ్మగారు, మేము 5 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెలు, 7 సంతానం అయితే ఆ 7లో అమితంగా నన్ను ప్రేమించేది మా అమ్మ. నేను చదువు కోసం మరి మా ఊరు వదిలేసి కొంత దూరం వెళ్ళి హాస్టల్లో చదువుకుంటే మరి మా అమ్మ అందరికీ చెప్పేది, మా వీధిలో వాళ్ళకి, మా గ్రామంలో ఉన్న వాళ్ళకి, మా చదువులోడు వస్తాడు, ఈ పొంగడాలు, ఈ అరిసెలు, ఈ ఉండలన్నీ, సున్నుండలు ఇవన్నీ దాచిపెట్టి మా చదువులోడు వస్తాడని దాచిపెట్టి ఉంచేది. ఇంత ప్రేమిస్తున్న మా తల్లి కూడా నన్ను విడిచిపెట్టి ప్రభు పిలిచేసరికి వెళ్ళిపోయింది. కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ సంధ్యాకాల సమయంలో మహాదేవుడును మన రక్షకుడైనటువంటి ఆ మహాదేవుడు మనతో చెప్తున్న మాట, నిన్ను విడవను, ఎడబాయను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అప్పుడప్పుడు ఈ మాట నా గుండెల్లో బాగా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అనాథలుగా విడిచిపెట్టను. మనం అనుకుంటాం, నాకు ఎవరు లేరే, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు కూడా ప్రేమించట్లేదు, నన్ను పలకరించే వాళ్ళే లేరు, అయ్యో నా స్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, ఈ సంధ్యాకాల సమయంలో సొమ్మంతా సంపాదించి రిటైర్ అయిపోయి తీసుకొచ్చిన సొమ్ముతో డబ్బంతా తీసుకున్నారు. పిల్లలంతా, మనవలు, మనవరాళ్ళు, ఆ కొడుకు, కోడలు, ఆ కూతురు అందరూ తీసుకున్నారు. చివరికి నా యొక్క ఫంక్షన్ డబ్బులతో ఇలా బ్రతుకుతున్నాను, నన్ను ఎవరు ఆదరించట్లేదని ఆలోచన పడుతున్నామేమో. నో, ఈ సంధ్యాకాల సమయంలో నా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అనాథులు కాదు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో నేను సభ్యులుగా ఉన్నాను. మీరు అనాథులు కాదు. నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నానే. నా నిత్యరాజ్యంలో యుగ యుగాలు కూడా ఆకలి దప్పిక లేని రాజ్యంలో యుగ యుగాలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోటాను కోట్ల దేవదూతలతో, కేరేబులతో, శరాపులతో, గాన ప్రతిగానం ఆ మహాదేవుని దగ్గర దీవించబడ్డానికి, యుగ యుగాలు కూడా ఆనందంగా ఉండడానికి మళ్ళీ పిలుచుకున్నాడండి. అందుకే అనాథులు కాదు మీరు అంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఆంధ్రప్రదేశ్లో మహాభక్తుడైన యేసన్న గారు అంటాడు, ఎంత గొప్పగా ఆ ఆత్మ ప్రేరేపణతో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో ఆ పాటను వినేటప్పుడు నా శరీరం పులకరించిపోద్ది. యేసయ్య నీ కృప తలాంచగానే నా శ్రమలాగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. ఎంత గొప్ప మాట అండి.
ఈ క్షణకాల జీవితం కోసం కాదు, నేను నాకు ఇచ్చే ఆ మహిమ కిరీటం ఉందే, ఆ కిరీటం కోసం ఈ భూమి మీద నీ సాక్షిగా జీవిస్తాను. నేను అనాథను కాదు. నా తల్లి తండ్రి నా కొరకు రక్తం కార్చిన రక్షకుడు ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా నాతోనే మనతోనే మన ప్రభు ఉంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ వాగ్దానం నేను చదివేటప్పుడు నా ఒళ్ళు పులకరించిపోద్దండి. ఆ మహాభక్తుడైనటువంటి యేసన్న ఆ పాడుకుంటూ ఆ పాటలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని నా గుండెలకి ఎంతో తాకిందండి. క్షణకాలం, ఈ కొద్ది కాలం, ఈ కొద్దిపాటి జీవితానికి ఈ శ్రమలేటండి, ఈ శ్రమలు ఎన్న తగినవా? ఇవే శాశ్వతమైన, శాశ్వతంగా యుగాలు ఉండే రాజ్యానికి వారసులు చేశాడు. అది ఎంత డబ్బు ఇచ్చి మనం కొనుక్కోగలం? ఆయన స్వరత్నం ఇచ్చి సంపాదించుకున్నాడు. కనుక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడ, నువ్వెవరైనా సరే నువ్వు చింతించుకో. నీ కోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో నీవు నేను మనందరం కూడా ఆనందభరితులై మహాదేవునితో ఉంటాం. అయితే ఈ కొద్దిపాటి జీవితంలో మనకున్న రోత బ్రతుకు, రోత జీవితాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఆ నిత్యరాజ్యంలో ఆ మహాదేవునితో పాటు ఉండడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడితే నిన్ను ఈ రోజు నుండి ఆయన సొత్తుగా అత్తుకుంటాడు. అప్పుడప్పుడు ఆ ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీ యొక్క దుఃఖదినములు సమాప్తం చేసి నిన్ను సంతోషభర్తులుగా చేస్తానని ఆ వాగ్దానం ఉందే, ఆ వాగ్దానాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నేను ఏ రోజైతే ప్రభులోకి వచ్చాను. అంతేకాదు కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు, మీ హృదయమే దేవుల ఆలయం. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి ఇచ్చేసాం, మన హృదయంలో మన శరీరంలో ఉంటుంది ఈ చిన్న బలహీనత, ఏ షుగరు, బీపీ ఇలాంటివి ఉన్నాయే, అవి అన్న తగినవి కాదండి. ఎందుకంటే ఈ దేహం అంతా దేవుని ఆలయం అయిపోయింది. ఆలయం అయ్యేటాడు ఇంకెందుకండి వాగ్దానం చేసిన కన్న తండ్రి మీరు అనాథలు కాదని వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే తను నీ హృదయాన్ని ఇచ్చి, ఏ రోజైతే హృదయాన్ని ఇచ్చావో ఆ రోజు చెప్తున్నాడు, మీరు అనాథులు కాదు. ఈ రోజు నుండి ఈ టీవీ చేస్తున్న ప్రేక్షకుడ, నాతో పాటు మీరు కూడా ధ్యానించండి బైబిల్ వాక్యం. ధ్యానిస్తూ మోకరించి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేసేటాడు, అసలు ప్రార్థన చేసేటాడట ఆయన వచ్చేస్తాడటండి మన మధ్యలోకి. ఎంత చక్కని వాగ్దానం చెప్తాడో. నేను మొన్న సంఘంలో కూడా ఇదే చెప్పా. 2-3 నీ దగ్గర నేను ఉంటాను వాగ్దానం చేసిన కన్న తండ్రి, మీరిద్దరు మీ భార్య భర్తలు ఇద్దరే కూర్చోండి, ప్రార్థన చేయండి, ఏకీభవించండి. ఒక సమస్య ఉంది, ఆ సమస్య మీ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదా, పెళ్ళి 5 సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలం లేదా, ఏది సమస్య ఉందో ఆ సమస్యకి కమాన్ ఖబర్దార్, నా దేవుడు ఎటువంటి సాతాను కబంధకాలన్నా తెంచివేసి నిన్ను సజీవులుగా నీకు ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు చేసి ఈయన ఎవరనగా దేవుని బిడ్డను చెప్పుకునే విధంగా ఘనమైన కార్యాలు చేస్తాడు. కనుక మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తాను. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పది. మన సొమ్ము తిన్న వ్యక్తులే మనం ఏదైనా బలహీనలు పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ చూడడానికి కూడా రారు. కన్న బిడ్డలు కూడా వచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే నవే డేస్లో భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తూ ఎవరి పనుల మీద వాళ్ళు పరిగెడుతూ అరుగు బురుగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మనం ఏదైనా బలహీనత పడి హాస్పిటల్ ఉంటే చూడటానికి కూడా వచ్చే పరిస్థితులు లేవు నేటి దినాల్లో. ఎవరిని నిందించడానికి నేను అంటలేదు, కానీ దేవునికి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఈ 14:18 మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను. ఇలా వాగ్దానం చేసిన కన్న తండ్రి ఎవరున్నారండి? కన్న పిల్లలు కూడా పరిస్థితులు బట్టి రాలేకపోవచ్చు, కానీ నా దేవుడు నీ యొద్దకు వస్తానని చెప్తున్నాడు. నువ్వెవరైనా సరే ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడు ప్రపంచంలో, సృష్టిలో ఏకైక దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం తప్పనిసరిగా ప్రేక్షకులారా ఆయన స్మరించి ఆయన పిలుద్దాం. ఆయన పిలిస్తే పలికే దేవుడు కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్టీకి ఒక్కో డాక్టర్. నా తండ్రి నా ప్రభు అని యేసుక్రీస్తు అన్ని అవయవాలకి కారణం ఏంటంటే నన్ను సృష్టించింది, ఎక్కడే అవయవాన్ని పెట్టాలో పెట్టి నాలో ఉన్న బలహీనతను తీసేయాల సమర్థుడు. ఎంత గొప్ప దేవుడు. ఈ లోకపు డాక్టర్లు ఒక్కో పార్టీకి డాక్టర్. నా దేవుడు నా ప్రభు అన్ని అవయవాలకి ఆయనే డాక్టర్ కనుక ఎక్కడే బలహీనతను ఆయన తీసివేస్తాడు. దేవునికి బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని యథార్థంగా చెప్తాను. ఒక కళ్ళు లేనటువంటి ఒక ముసలావిడ చేసుకున్న భర్త చనిపోయాడు, కన్న పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి ఆమె సంపాదించిన ఇల్లు బ్రహ్మాండ టైల్స్ వేసి మంచి సుందరంగా కట్టుకున్న ఇల్లు ఎప్పుడైతే బలహీనరైపోయిందో ఆమెని తీసుకొచ్చి గేదెలు కట్టుకున్న ఆ పశువుల సాలో పెట్టారు. పెడితే ఆమె కళ్ళు 2 పోవడం వల్ల పాస్కి వెళ్ళాలన్నా ట్యూషన్కి వెళ్ళాలన్నా ఆ రోడ్డు మీదకి బాత్రూమ్ లెట్రిన్ ఆ యొక్క ఆ పశువుల సాల లేకపోతే, యథార్థంగా మా సంఘంలో జరిగింది నేను చెప్తున్నాను ప్రేక్షకులారా. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను, అత్తుకొని మరి చెప్తున్నాను, యథార్థం జరిగింది. ఈ టీవీ చూస్తున్న మా కోనవరం ప్రజలు కూడా తెలిసి ఆమె ప్రార్థన అంటే ఎంతో
ఆ కళ్ళు ఉండేటప్పుడే ఎక్కడ ప్రార్థన మిస్ అయ్యేది కాదు. అటువంటి భక్తురాలకి తన భర్త చనిపోయిన తర్వాత ఆ టైల్స్ ఉన్న ఇల్లు కూడా వదిలేసుకుని చివరికి పశువుల సాల్లో పెడితే ఆమె పాస్ కానీ ట్యూషన్ కానీ నైట్ పగలంటే మనవరాలు తీసుకెళ్లేవారు, కానీ నైట్ టైం ఇబ్బంది అయితే ఆమె చెప్పిన సాక్ష్యాన్నే చెప్తున్నానండి, యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాడు. ఆమె చెప్తుంది, ఎప్పుడైతే నాకు పాస్కి వచ్చిన ట్యూషన్కి వచ్చిన రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి, అక్కడ వేసుకుందాం అంటే అక్కడే పడుకుంటుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఆమె కళ్ళు కనిపించకపోయినా చాలా మంచిగా బట్టలు కట్టుకుని మంచిగా నీట్గా ఉండడం ఆవిడకి ఫస్ట్ నుండి అలవాటు. అయితే ఆమె ఎలాగ పాస్కల్ని ప్రార్థన చేసుకుంటాట, ఆమె దేవదూతను పంపించేట చేయి పట్టుకుని వెళ్ళి ఆ యొక్క బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి తను తీసుకొచ్చి మంచం మీద పెట్టేంతవరకు కూడా ఆ దేవదూత తోడుగా ఉన్నదట. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఎవరైతే దేవుడిని హత్తుకుంటారో నిరంతరం దేవునితో నడుస్తారో ఆ మహాదేవుడు కూడా వాళ్ళతో నడుస్తాడని నా అనుభవాలు మీకు చెప్పి ఎన్నో చెప్పొచ్చు. ఇలాంటివి ఎన్ని సాక్ష్యాలు. నా జీవితంలో కూడా ఎరగని ప్రాంతం దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతే తోవ తెలియపోతే దగ్గరుండి ఇదిగో తోవని తీసుకెళ్ళినటువంటి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళినటువంటి రోజులు, ఆ యొక్క మధురమైనటువంటి ఘట్టాలు నేను మర్చిపోలేను. ఒకటే చెప్తున్నాను, దేవుడితో నడవండి. దేవుడు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ప్రతి ఒక్క దేవుని బిడ్డ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధత, యథార్థత, నీతిని ధరించుకోండి. మీరు ప్రభువులో ఉండండి, ప్రభు మీలో ఉంటాడు, మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఏ స్థలముకైనా ఆయన బలభరితంగా బలపరుస్తూ స్థిరపరుస్తూ మనల్ని స్థిరపరుస్తూ. కాబట్టి మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తానంటున్నాడు. మన యొద్దకు వస్తాడండి మన ప్రభు. మన యొద్దకు వచ్చి మన కష్టసుఖాలు, మన బాధల్ని, మన యొక్క సమస్యలు పరిష్కరించగల సమర్థుడైన దేవుడు. ఏ చింతైనా, అప్పుల చింత ఉందా? అప్పులా? లేకపోతే బిడ్డకి వివాహం కాలేదనా? లేకపోతే వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేదనా? ఏది పట్టుకున్న ఫలభరితంగా లేదని చింతిస్తున్నావా? కమాన్, ప్రభు దగ్గర రండి, ప్రభు పాదాలు పట్టుకుని గోజాడండి. మీరు ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్తేనే అక్కడ అద్భుతాలు జరుగుతాయని పిచ్చి మాటలు ఎవరని చెప్తే నమ్మొద్దు. మీరు ప్రభువు లేని స్థలం అంటూ లేదు. మహాభక్తుడు దావీదు అంటాడు, నేను ఆకాశంకి ఎక్కిపోతున్నా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్ర దిగంతంలో ఉందినా అక్కడ నువ్వు ఉన్నావు. నీవు లేని చోటేది? నీవు లేని చోటు, దేవుడు లేని చోటు ఎక్కడ ఉందండి? దేవునికి బిడ్డలారా, నీవు లేని చోటు అంటూ లేదు, ఆయన లేని స్థలం అంటూ లేదు కనుక ఆయన అన్ని స్థలాల్లో ఉన్నాడు. కాబట్టి నీవే అప్పుడప్పుడు దేవుడిలో ఉండకుండా నీ పిచ్చి పనులు చేస్తూ ఉంటావు. నీవు దేవుడిలో ఉంటే, దేవుడు నీలో ఉంటే ఆయన నీ దగ్గరికి వచ్చి నీ పనులన్నీ ఆయన చేస్తాడు. మొదట దేవుడి పని చేస్తే దేవుడు మన పనులు చేస్తాడు. ఇది పరిశుద్ధ వేద గ్రంథంలో గొప్ప రహస్యం. మత్తయి సువార్త 6:32 అంటాడు, ఆయన ఎంత గొప్ప మాట అంటాడంటే, ఇవన్నీ మీకు కావాలని పరలోకానికి తెలుసు, ఇవన్నీ మీకు కావాలంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఎంత గొప్ప దేవుడు. మొదట ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని ఎదిగితే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తుంటాయి. ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదగడం అంటే ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించడం, ఎక్కువ బైబిల్ చదవండి. బైబిల్ చదివితే గొప్ప జ్ఞానాన్ని, ఇది పెద్ద గని అండి. ఈ బైబిల్ ఉంది పెద్ద గని. వజ్రాల మూటలు ఉన్నాయి, బంగారపు మూటలు ఉన్నాయి, డబ్బు, ధనము, ఈ ప్రపంచం అంతా నడుస్తున్నది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం. సైన్స్ కానీ ఏది చూసినా ఇందులో ఉండే ఉద్భవించింది. కనుక మనం చూడండి, మన పరిచర్య కూడా యేసు శక్తి సువార్త పరిచర్య భూమిలో ఉండి పైకి వచ్చినట్టు ఉంటుంది మనది. అంటే అన్నీ కూడా ఇందులో ఉండి వచ్చాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఏ యొక్క గ్రంథమైనా, ఏ యొక్క పరిస్థితి అయినా, ఇందులో నీ వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగం ఏదైనా దీంట్లో ఉండి వచ్చిందే. అది నీకు తెలీదు. ఎవరో ఈవేళ నేను ఒక ఆమెని హైదరాబాద్లో కలిశాను, సిస్టర్ గారు విజయమ్మని. ఆమె కంప్యూటరు ఏమంటారు కదా, కంప్యూటర్లో కూర్చొని ఏదో ఆయన ఇంట్లోనే కూర్చున్నట్టు కొన్ని కంపెనీలు నడిపిస్తుందట ఆవిడ. కంపెనీ, ఒక ఆడపిల్ల మరి కంపెనీలు నడిపిస్తుంది ఈ సాఫ్ట్వేర్. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చిందంటే ఆమె చెప్తున్న సాక్ష్యం. అంతవరకు ఎందుకు, నిన్న క్రికెట్లో గెలిచినటువంటి ఆ బిడ్డ చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఇది నా ప్రభు యేసుక్రీస్తే గెలిపించాడు అని చెప్తుంటే ఆమెను సన్మానానికి వచ్చినాడట ఎవడో. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా, అయితే నేను సన్మానం చేయని పోయాడట. పొరానిసి తన తండ్రి ఆ బిడ్డను అత్తుకొని, పొరా నువ్వు సన్మానం చేయకపోతే దేవుడు సన్మానం చేస్తున్నాడని ధైర్యంగా నిలబడ్డారు తండ్రి కూతురు. అప్పుడు అనేకులు వచ్చి సాలువలు కప్పి ఆ తల్లిని అద్భుతంగా దీవించండి. మన దేశానికి వెన్నుముక్కలుగా పతాకాన్ని తీసుకొచ్చింది ఆ తల్లి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభు నమ్ముకున్నాడు తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు, తలెత్తుకునేటట్టు చేస్తాడు. దమ్మున్న దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు మాత్రమే. దమ్మున్న దేవుడు నమ్ముకొని దాక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, ప్రభు చెప్తున్న మాట, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తాను. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, అవసరత వచ్చినా, అక్కర్లు వచ్చినా, డబ్బు కట్టాలన్నా, డబ్బు కావాలన్నా, లేకపోతే ఇతరులకు ఇవ్వాలన్నా, ఏదైనా నా వద్దకు వచ్చేసి నాకు అవసరం తీరుస్తాడు.
నా దేవునితో ఉన్న అభినవ సంబంధం అలాగ నన్ను బలపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, 28వ అధ్యాయం ఆదికాండం 15 వచనం చూద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు! అంతేకాకన్నా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి ఈ స్థలమందు ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, ఈ పరలోక గవిని ఇదే అనుకున్నాను. దేవునికి బిడ్డలారా, ఈ యొక్క సంధ్యాకాల సమయంలో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించి నేను నీకు తోడే ఉండి నిన్ను కాపాడువాడు నేనే. ఎంత గొప్ప మాట! ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఎస్, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో చేతులెత్తి దండం పెట్టి మరి నేను చెప్తున్నాను, దేవునితో మనం ఉంటే మనల్ని దేవుడు ఎలా కాపాడుతాడు అనేది ఎన్నో పరిస్థితుల నుండి నన్ను తప్పించాడు. ఒకసారి కొత్తగా 34 సంవత్సరాల క్రితం జరిగింది చెప్తున్నాను యథార్థంగా. నేను కొండల్లోకి వెళ్ళిపోయి సువార్త చేసి సాయంత్రం అయిపోయేసరికి ఆ గ్రామాలు ఉండిపోతే రచ్చబండ మీద ఉన్నాను. రచ్చబండ మీద ఉంటే ఇది 34 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైన సంఘటన. మా సంఘస్థులందరూ తెలుసు, కానీ ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు మీకు తెలీదు. దేవుడు ఎలా కాపాడుతాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నా జీవితంలో జరిగిందే చెప్తాను. ఎక్కడో జరిగింది మీకు చెప్తే నమ్మపోవచ్చు, కానీ నా జీవితంలో జరిగింది నా సంఘానికి తెలుసు కనుక మీకు తెలియదు కనుక చెప్తున్నాను. అయితే సువార్త ప్రకటించి నా దగ్గర బ్యాగు, కంజరు, పాటల పుస్తకం, బైబిల్ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఆ విధంగా ఆ ఊరు 2-3 ఊర్లు చూసుకుని ఆ ఊరు వెళ్ళేసరికి సేట్ అయితే ఆ సేట్ అయిపోయిన తర్వాత ఆ రచ్చబండ మీద నేను కూర్చున్నాను. ఆ ఊరు ప్రెసిడెంట్ గారి భార్య, అయ్యా ఎక్కడి నుండి వచ్చారో రండి కొద్దిగా భోంచేద్దరని తీసుకెళ్ళింది. ఆ తీసుకెళ్ళేటాడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, మేము మనుషులు బలిస్తామండి, అయితే అనుకోకన్నా మీరు దొరికారండి. మా గ్రామ పెద్దలందరూ కూడా రచ్చబండ దగ్గర మాట్లాడుకునే నేను బయటికి తీసుకురమ్మని అంటే నేను వచ్చి మిమ్మల్ని మా ఇంట్లో తీసుకొచ్చాను, మీరు భోంచేయండి, మిమ్మల్ని బలి ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు మా యొక్క గ్రామ పెద్దలందరూ. నేను అన్నం పెట్టాను కనుక భోంచేస్తున్నారు కనుక నీకు టార్చ్ లైట్ ఇస్తాను, ఇలాగా టార్చ్ లైట్ వేసి ఆ కింద నుండి మీరు వెళ్ళిపోతే మీ ఊరు వెళ్ళిపోతారు, గోదావరి రోడ్డు అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. కాబట్టి ఇట్టి పరిస్థితిలో లేట్ చేయకండి అని భోజనం చేసిన తర్వాత నన్ను తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక కన్నీరు మున్నీరై నేను నా భార్య ప్రార్థన చేశాం, ప్రభువా నన్ను తప్పించావు. కానీ నన్ను తప్పిస్తే నాకు ఆనందం కాదు, ఆ గ్రామస్తులు తప్పించబడ్డా, ఆ సాతాను కబంధకాల్లో బంధించబడి భూ పండగలు చేసి భయంకరంగా మనుషులు బలిస్తున్నారే ఆ ప్రజలు మార్చవా తండ్రి అని కన్నీరు మున్నీరు ఏడిస్తే, ఈ రోజు ఆ వ్యక్తులు ఎవరైతే బలిస్తానన్నారో ఆ వ్యక్తులు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు బొమ్మలన్నీ తీసేసి ఆ గోదావరిలో ఇసిరేసి ఆ గ్రామంలో ఆయన సొంత డబ్బులతో మంచి మందిరాన్ని కట్టి ఆయనే పాస్టర్ గారు. ఏ ఊర్లో అయితే శ్రమ వచ్చిందో ఆ ఊర్లోనే ఆ సంఘం కట్టడం, ఆ సంఘంలో ఆ వ్యక్తినే దేవుని యొక్క సేవకులుగా చేయటం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవునికి బిడ్డలారా ఎలా కాపాడుతాడనేది ప్రభు యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ఎలా కాపాడుతాడని చెప్పడానికి ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క మాట చెప్తున్నాడు. కాబట్టి యాకోబుని భయంకర దట్టమైన అడుగులో పడుకున్నాడు. ఆయన పడుకునేటాడు. ఆ స్థలమందు ఈ యొక్క 15వ వచనంలో ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా తాడు. చూసావా, నువ్వే పని మీదల్లా తిరిగి రప్పిస్తాడు. నేను కాపాడడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేక్షకులారా, ఈ సంధ్యాకాల సమయంలో చేతులెత్తి మరీ చెప్తున్నాను, మన ప్రభు మన దగ్గరికి వచ్చే ప్రభు. నువ్వు ఎక్కడికో వెళ్ళి గుండు కొట్టించుకొని తిరిగి వచ్చేటాడు ఆ యాక్సిడెంట్ లో పోవటం కాదు దేవుడికి ఇష్టం. నువ్వు నీ దగ్గరికి నేను వస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు! నిన్ను విడవను ఎడబాయనని చెప్పి నీ దగ్గరికి వచ్చి, ఈ రోజు మన టైటిల్ కూడా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ దగ్గరికే నేను వస్తాను అలా వాగ్దానం చేసినాడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారండి? ఎక్కడైతే 2-3 ఉంటారో ఆ వారి మధ్యలోకి వచ్చేసి మీ సమస్యలు ఏంటో చెప్పండి అమ్మా, మీరు ప్రార్థన చేయండి అమ్మా, ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన విని ఆ ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నేనే మీ దగ్గరికి వచ్చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను అంటున్నాడు. మనతో ఉంటాడు. మనకెవరున్నా లేకపోయినా యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ సంధ్యాకాల సమయంలో చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, అనాథలు కాదు మీరు ఐశ్వర్యవంతుడైన దేవుని బిడ్డలు. మీకు తెలుసా వాళ్ళు ఎవరంటే పలానా వాళ్ళు తాలూకా అని అంటారు. నన్ను ఎవరైనా అంటే నా భార్య, మా ఊర్లో ఒక సాంప్రదాయం ఉంది, పెళ్ళిళ్ళు కానీ అయితే ఏదైనా అయితే పేరెంట్ అని పిలిచేటప్పుడు బొట్లు పెట్టి, గుమ్మానికి బొట్టు పెట్టి, ఆ మనిషికి బొట్టు పెట్టి ఆడవాళ్ళు పిలుస్తారు. మా ఇంటికి వచ్చేసరికి తెలియక ఎవరైనా పాస్టర్ గారు బొట్టు పెడదామంటే ఆ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు అందరూ అంటారు, వద్దు వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటారు. ఎంత గొప్ప మాట! దేవుని నమ్ముకున్నారు వాళ్ళందరూ అంటారు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు,
బొట్టు పెట్టకండి. అప్పుడు అనిపిస్తుంది పాపం వాళ్ళు దెయ్యాలు వాళ్ళు నమ్ముకున్నారు, అందుకే బొట్లు పెట్టుకుంటున్నారు. నేను అంత గొప్పగా అంటే ఆ దేవుడిని నమ్ముకున్న వ్యక్తికి వీళ్ళు దేవుని పిల్లలని ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు. ఇది కొన్ని కోట్ల రూపాయలు పెడితే కొనుక్కునేది కాదు. ఇది ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో వాళ్ళే దేవుని పిల్లలు అంటారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప. కనుక ఈ సంధ్యాకాల సమయంలో మన ప్రభు మన దగ్గరకు వచ్చి భయపడకం అని చెప్తున్నాడు. ఇదిగో మీరు అనాథలు కాదని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడి సంధ్యాకాల సమయంలో ఈ మాటలన్నీ దీవించిన గాక. మీరు చూస్తున్నారు కదా, కిందన ఓల్డేజ్ హోమ్, పైన చర్చి కడుతున్నాం. ఈ నెల నవంబర్ నెల 18వ తారీఖుని మరి చర్చి డెడికేషన్ ఓల్డేజ్ హోమ్ మరి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ లో రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, అలాగే మతిస్థిమత లేక, ఒంటి మీద బట్టలేక బాధపడుతున్న వ్యక్తుల్ని తీసుకెళ్లి వారికి వైద్యం చేయించి వారి ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించి పెంచాలని తపంతో ఉన్నాం. ఒక వ్యక్తికి ఆ రోజుకి 200 అవుతుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక వ్యక్తికి 200 రూపాయలు అవుతుంది. నెలకు 6,000 రూపాయలు ఒక వ్యక్తికి అవుతుంది. అలాగే 10 మందికి 60,000 రూపాయలు అవుతుంది. మీలో ఎవరైనా మీ తల్లిదండ్రులు ప్రేమించే వ్యక్తులైతే, ఒకవేళ ఆ తల్లిదండ్రులు లేకపోతే ఈలే తల్లిదండ్రులు అని భావించు మీకు ప్రేరేపణ కలిగితే ఒక వ్యక్తిని ఎవరినైనా దత్తత తీసుకోండి. 6,000 రూపాయలు అవుతుంది నెలకి. కాబట్టి అలాగే 10 మందిని మీరు దత్తత తీసుకుని టీవీ చూస్తున్న మీరు మీ తల్లిదండ్రులు మీరే పోషించిన వాళ్ళు అవుతారు. మీ ప్రేరేపణ ఉంటే, బలవంతం లేదు. ఇది బలవంతమైన సేవ కాదు. ఇది నా ప్రభు చెప్తే నేను చేస్తున్నాను. గత 35 సంవత్సరాల నుండి ఈ ఘనమైన సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి కోయ, కొండరెడ్డి, గొత్తుకోయ, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ అరణ్య ప్రాంతాల్లో ఎవ్వరు వెళ్ళని స్థలాలకి, కొండల్లోను, లోయల్లోను, అడవుల్లోను కొండ ప్రజల్ని ప్రభు దగ్గర నడిపించి అనేక సంఘాలు కట్టాం. ఇప్పుడైతే ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టమని ఎప్పుడైతే చెప్పారో, ఎలాగ ప్రభువా ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఎక్కడ బిల్డింగ్లు మాకు ఉండవు. అన్ని రేకుల షెడ్లు, తాటాల గుడిసెలు, చుట్టూ మట్టి గోడలతో కట్టే సంఘాలు మా సంఘాలన్నీ. ఒకే ఒక సంఘం ఈ యొక్క మరి విశాఖపట్నం పెందుర్తి దగ్గర శృంగవరం అనే గ్రామంలో కిందన ఓల్డేజ్ హోమ్, పైన చర్చి. నాకు 2.5 ఎకరాల భూమి ఉంటే అది అమ్మేసి ఈ కడుతున్నాను. మరి పూర్తయింది. కొద్దిపాటి పనులు ఉన్నాయి, కరెంటు పని అని, ఫ్యాన్లు అని, ఈ చిన్న చిన్న పనులు ఉన్నాయి. మీకు ఎవరికైనా ప్రేరేపణ ఉంటే మీరు సహకరిస్తే త్వరగా రేపు నవంబర్ 18వ తారీఖుని ఈ చర్చి డెడికేషన్ ఒక గొప్ప దైవజనుడిని పిలిపించి డెడికేషన్ కార్యక్రమం చేస్తున్నాం. మరి మీలో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా అడ్రస్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ అడ్రస్ ప్రకారం మీరు కూడా 18వ తారీఖున రండి. మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాం. మరి వచ్చి మీకు తోసింది మీరు సహకరించవచ్చు. లేదా మేము రాలేకపోతున్నాం, వృద్ధులం కదా, మేము రాలేకపోతున్నాం అనుకుంటే మీరు కనిపిస్తున్న ఫోన్లకి ఫోన్ పే కూడా చేయొచ్చు. మీకు ఎలా వీలు చిక్కితే అలా చేయండి. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఈ సంధ్యాకాల సమయంలో మీరు అనాథులు కాదు. అవును నాయనా, నా తల్లి తండ్రి చనిపోయినా నా తల్లిని తండ్రిని సృష్టించిన సృష్టికర్తవి, వారి గర్భాన్ని నన్ను కూడా సృష్టించి తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదని ఈ దినాల్లో కోరికలు ఎక్కువైపోయి పిల్లలు కోరుకుంటున్నారు. కానీ జన్మనివ్వటమే గొప్ప ధన్యత, గొప్ప ఆస్తి. అలాంటి నారిం సముద్రం మహాలక్ష్మమ్మ ఆ పుణ్య దంపతులకి 4వ వ్యక్తిగా నన్ను జన్మించేటట్టు చేసి నీ పరిశుద్ధమైన సేవ, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నీ సేవ చేసే గొప్ప ధన్యత నాకు ఇచ్చావు. మరి నాయన, నాకున్న 2.5 ఎకరాలు అమ్మి కింద ఓల్డేజ్ హోమ్, పైన చర్చి కట్టడానికి సంపూర్ణంగా కంప్లీట్ చేశారు. ఇక టైల్స్, అలాగే ఈ యొక్క కరెంటు పని, మరి నాయన ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అవడానికి నీవే నీ ద్వారాలు తెరిచి ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి ప్రేరేపణ కలగచేసి సహాయం అందించి త్వరగా కంప్లీట్ చేసి నవంబర్ 18వ తారీఖుని ఈ చర్చి డెడికేషన్ నీ నామానికి మహిమకరంగా జరిగేటట్టు సహాయం చేయమని. ఎంతమంది టీవీ చూసి సహాయం చేస్తున్నారు వారిని, వారి పిల్లల్ని దీవించండి. వారికి ఏదైతే అవసరమై ఉందో, ఏ అక్కర్లై ఉన్నాయో, ఒకవేళ పిల్లల పెళ్లిళ్ళు కాక బాధపడతా అటువంటి వారికి వివాహం జరిగించండి. వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వ్యాపారంలో నష్టాలు పొంది భయంకరంగా అప్పులు పాలైపోతే అప్పులను తీర్చి వీరే ఇతరులకు అప్పిచ్చే స్థాయికి మీరు తీసుకురండి. మీరు ఏదైనా చేయగల సమర్థమే. కదంతా మొత్తం మార్చే దేవుడు నీవు. ఏదైనా చేయగలవు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీతోనే ఉంటాను, మీ దగ్గరకు వస్తాను వాగ్దానం చేస్తున్నాను. కన్న తండ్రి, ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి నాయనా వారి యొద్దకు నువ్వు వెళ్ళి అయ్యా మీ యొద్దకు నేను వస్తానని చెప్తున్నాను. అట్టి కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించమని. అయ్యా విత్తిన ప్రతి కానుకి, రూపాయికి అది 30 60 100 1000 వారి ఫలించి ఆయురారోగ్యాలతో వర్ధిల్చేయమని. నీ సిద్ధమైతే నవంబర్ 18వ తారీఖుని మేమందరూ కలుసుకొని నిన్ను ఎలుగెత్తి నీవు చేసిన మేలు ఉపకారాల్ని తలపోసుకుంటూ నిన్ను ఎలుగెత్తి కీర్తించే భాగ్యం మా బ్రతుకులు, మా జీవితాలకు అనుగ్రహించమని. అంతవరకు
ఇంతవరకు నిశాలం చేతుల కింద కాసి కాపాడి ఈ ఆరాధన టీవీ వారు నాయన ఎంతగానో నాయన యావత్ ప్రపంచం ఈ ఛానల్ని సాటిలైట్ ద్వారా ఈ యొక్క ఘనమైన పరిసరం చూపిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆరాధన టీవీలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఈ టీవీ పరిసరి చూసి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.